యా హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో అండి. సో ఈ రోజు అయితే నేను మళ్ళీ మ్యాథ్స్ టాపిక్లో ఒక టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో మెజారిటీ ఆఫ్ డైలీ నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నానండి. మీకు చెప్పాను జూన్ ఫస్ట్ నుంచి నేను ఛాలెంజింగ్గా తీసుకుంటున్నానండి. ప్రతిరోజు ఒక కంటెంట్ వీడియో నేను అప్లోడ్ చేయాలని అనుకుంటున్నాను అని చెప్పి. సో దాంట్లో భాగంగా ఈరోజు అర్థమెటిక్లో ఒక టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో అర్థమెటిక్ని మనం తెలుగులో అంకగణితం అంటారు. దాంట్లో టాపిక్ గణన నైపుణ్యాల గణిత శాఖ. అంటే అర్థమెటిక్స్ ఇస్ ద బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ విచ్ డీల్స్ విత్ ద స్కిల్స్ ఆఫ్ కాంపిటెంటీవ్స్. సో అర్థమెటిక్స్ ఇస్ ద బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్. అర్థమెటిక్స్ అనేది ఒక మ్యాథ్స్లో ఒక బ్రాంచ్ విచ్ డీల్స్ విత్ ద స్కిల్స్ ఆఫ్ కాంప్యూటేషన్స్. అంకగణితంను ఆంగ్లంలో అర్థమెటిక్ అంటారు. సో అంకగణితం అన్న అర్థమెటిక్ అన్న ఒకటే. సో బట్ అంకగణితాన్ని ఇంగ్లీష్లో వచ్చి అర్థమెటిక్ని ఆంగ్లంలో అంకగణితం అని అంటారు. అర్థమెటిక్ అనే భాషా పదం అర్థమెటోస్ అనే గ్రీక్ భాషా పదం నుండి ఉద్భవించింది. ఏ భాషా పదం నుంచి అండి? గ్రీకు భాషా పదం నుంచి ఉద్భవించింది, అంటే డిరైవ్డ్ ఫ్రమ్. అర్థమెటోస్ అంటే ఏంటి అని అంటే ద సైన్స్ ఆఫ్ నెంబర్స్ విత్ ఆర్ట్ ఆఫ్ కంప్యూటింగ్. సో విత్ ఆర్ట్ ఆఫ్ కంప్యూటింగ్ అంటే కొన్ని స్థిర నెంబర్స్. సో అరేంజ్ చేసే ఆర్ట్ని మనం ఏమంటాము అంటే అర్థమెటిక్స్. ఫాదర్ ఆఫ్ అర్థమెటిక్స్ అని మనం ఎవరు అంటాము? బ్రహ్మగుప్త అని ఫాదర్ ఆఫ్ అర్థమెటిక్స్ అని అంటాం. సో ఇప్పుడు బ్రహ్మగుప్త తన బ్రహ్మస్ఫుట సిద్ధాంతంలో అంకగణితంపై అనేక సమస్యలు ప్రస్తావించారు. సో బ్రహ్మగుప్త గారు తన గ్రంథం అండి? బ్రహ్మస్ఫుట సిద్ధాంతంలో అనేక సమ్స్ ఈ అర్థమెటిక్స్ మీద చూసారంట, అంటే సాల్వ్ చేశారు. సో తన గ్రంథంలో మెన్షన్ చేశారు. అంకగణితంపై నికోమస్ రచించిన గ్రంథం. సో నికోమస్ ఫేమస్ వర్క్ ఆన్ అర్థమెటిక్స్ వచ్చి ఇంట్రడక్షన్ అథమెటికా. గ్రీకు గణిత శాస్త్రవేత్త నికోమస్, అంటే ఇతను గ్రీకు దేశానికి చెందిన వ్యక్తి. గ్రీకు గణిత శాస్త్రవేత్త నికోమస్ రెండవ అలెగ్జాండర్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. సో ఈ నికోలస్ అనే వ్యక్తి గ్రీకు శాస్త్రవేత్త. సో తత్వవేత్త అంటే మారిపోద్దండి, అందుకని. సో ఈయన అలెగ్జాండర్ 2 స్కూల్లో పనిచేశారంటండి యాజ్ ఎ టీచర్గా. అంకగణితంలోని భాగాలు అంటే టాపిక్స్ ఇన్ అర్థమెటిక్స్ ఏమేమి ఉన్నాయనంటే, సో దీస్ ఆర్ ఆల్ టాపిక్స్ అండి అర్థమెటిక్స్లో. పర్సంటేజు, ప్రాఫిట్ లాస్, డిస్కౌంట్, వ్యాట్ అంటే డిస్కౌంట్ DISCOUNT అండి, స్పెల్లింగ్ రాంగ్. డిస్కౌంట్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, డైరెక్ట్ ప్రపోర్షన్, ఇండైరెక్ట్ ప్రపోర్షన్, యూనిటరీ మెథడ్, రేషియో అండ్ ప్రపోర్షన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ డిస్టెన్స్, పార్ట్నర్షిప్, ఇవన్నీ కూడా మనకు అర్థమెటిక్. ఈ టాపిక్స్ అన్నీ చెప్పుకున్నామంటే అర్థమెటిక్ మనకు కంప్లీట్ అయినట్టు. దాదాపు ఈ మంత్ ఎండ్ లోపల నేను కంప్లీట్ చేయడానికి చాలా వరకు ట్రై చేస్తానండి అర్థమెటిక్ని. సో ఎవరైతే టెట్కి డిఎస్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా బాగా యూజ్ అయ్యేటట్టు. సో వితౌట్ ఎనీ లేట్ మనం ఈరోజు పర్సంటేజ్ అనే టాపిక్లో ఇంట్రడక్షన్ కొంచెం చెప్పుకుందామండి. సో పర్సంటేజ్ అంటే శాతం అనగా ప్రతి 100 అని అర్థం. శాతం అంటే పర్సెంట్ అనే ఎంత? 100 అని అర్థం. పర్సెంట్ అను ఆంగ్ల భాషా పదం పర్సెంటమ్ అనే లాటిన్ భాషా పదం నుండి ఉద్భవించింది. పర్సెంట్ అనే పదం పర్సెంటమ్ అనే లాటిన్ భాషా పదం నుంచి ఉద్భవించింది. పర్సెంట్ ఈజ్ అన్ ఇంగ్లీష్ వర్డ్ విచ్ ఈస్ డిరైవ్డ్ పర్సెంటమ్ లాటిన్ వర్డ్. సో పర్ అంటే ఎవ్రీ, సెంటమ్ అంటే 100. ద సింబల్ యూజ్డ్ టు డినోట్ పర్సంటేజ్ అంటే ఒక డాట్, ఒక స్లాష్, ఒక డాట్. సో దట్ ఈస్ ద సింబల్ యూజ్డ్ టు డినోట్ పర్సంటేజ్. శాతాల అనువర్తనాలు, అప్లికేషన్స్ ఆఫ్ పర్సంటేజెస్ని మనం ఎలాగా యూజ్ చేయాలి? లాభ నష్టాలు సూచించడానికి. లాస్ అండ్ ప్రాఫిట్, టు ఎక్స్ప్రెస్ లాస్ అండ్ ప్రాఫిట్. టు ఎక్స్ప్రెస్ ట్యాక్స్ అండ్ డిస్కౌంట్, ట్యాక్స్ రుసుములను వ్యక్తపరచడానికి. వడ్డీ రేట్లు వ్యక్తపరచడానికి, టు ఎక్స్ప్రెస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. భిన్నాలను శాతాలుగా మార్చడం. ఈరోజు కన్వర్షన్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఇంటూ పర్సంటేజెస్ నేర్చుకుందాం. చూడండి, భిన్నమును శాతమును మార్చడానికి 100చే గుణించాలి. మల్టిప్లై విత్ 100 టు కన్వర్ట్ ఫ్రాక్షన్ ఇంటూ ఏ పర్సంటేజ్. ఒక ఫ్రాక్షన్ సపోజ్ 3/4, 3/4 లేదని అనుకుంటున్నా. ఈ 3/4ని మనం పర్సంటేజ్లోకి మార్చాలి అని అంటే దాన్ని మనం 100తో మల్టిప్లై చేయాలి. సో ఇప్పుడు ఈ 3/4 ఇంటూ 100 డైరెక్ట్గా మల్టిప్లై చేయడానికంటే క్యాన్సిలేషన్ ఏమైనా పోద్దేమో చూడాలి. 4 టేబుల్ 25, 4 1s are 4, 4 2s are 8, ఇంకా 2 మిగులుతుంది.
4 5 20 పోయింది. 25 4ల 100, 25 4 100 అట్లా అన్న పోద్ది. సో ఇంకా 25 3 సో డైరెక్ట్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. 5 3 15, 2 6 ఒక 1 7 అంటే ఎంత 73%. అంతే. చూసారా ఇక్కడ చూడండి 1/5. 1/5కి ఏం కలిపారు ఇంటూ మల్టిప్లై బై 100 చేశారు. 5 1 5 2 10 0 20 1 20%. సో ఇక్కడ చూడండి 1/3 ఇచ్చారు. 1/3 3 3 9 మళ్ళీ ఇది క్యాల్కులేషన్ పోదు. సో అప్పుడు మీరు 300తో చేసిన ఎన్నిసార్లు చేసినా 3 3 9 మళ్ళీ 1 వస్తుంది. మళ్ళీ 3 3 9 మళ్ళీ 1 వస్తూనే ఉంటుంది. అంటే అప్పుడు మనం ఏం రాయాలి 33 1/3. ఇక్కడ డినామినేటర్ ఎంత రిమైండర్ ఎంత మిగిలింది 1 మిగిలింది. బ్రాకెట్లో 33 1/3. 33 1/3 ఈజ్ ద ఆన్సర్. అలా 1/7, 3/5, 1/8 అన్నీ కూడా అలాగేనండి. అన్నీ కూడా అలాగే. సో ఇక్కడ చూడండి 8th వన్ ఒక్కసారి 0.0025. సో ఇక్కడ మనకి ఇది డెసిమల్లో ఉంది. ఆ డెసిమల్ని నార్మల్ చేస్తే మనకి ఏమొస్తుంది 2500 ఇంటూ 100 అండి. అప్పుడు మనకి ఈ 0 క్యాన్సిల్ పోతే మనకేంది 1/25 మిగిలినట్టు. దీన్ని మనం డెసిమల్ ఫామ్లోకి రాస్తే ఇక్కడ 2 నెంబర్స్ తర్వాత 0 పెట్టాలి అంటే 0.25% ఉందండి. అలాగా సో 9 సమ్ చూడండి అండి. ఒక్కసారి 9 సమ్ చూస్తే 1.028. సో దాన్ని 100తో మల్టిప్లై చేసినప్పుడు సో 2 నెంబర్స్ అంటే మనకి ఆన్సర్ అప్పుడు ఏమొస్తుందంటే 102800. ఇప్పుడు 0.3 నెంబర్స్ అవతల ఉంది క్వశ్చన్లో. అలాగే 3 నెంబర్స్ తర్వాత అంటే 1 2 3 అంటే పాయింట్ ఇక్కడ వస్తుంది. అంటే ఆ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ వల్ల 102.8%. సో ఇక సెకండ్ వన్ చూద్దామండి. కన్వర్షన్ ఆఫ్ పర్సంటేజ్ ఇంటూ ఫ్రాక్షన్స్. పర్సంటేజ్ని ఫ్రాక్షన్స్లోకి ఎలా మార్చాలి. ఇందాక ఫ్రాక్షన్స్ పర్సంటేజ్ చూసాం, ఇప్పుడు పర్సంటేజ్ ఫ్రాక్షన్స్ చూద్దాం. డివైడ్ విత్ 100 టు కన్వర్ట్ ఇంటూ పర్సెంట్ ఇంటూ ఫ్రాక్షన్స్. పర్సెంట్ని ఫ్రాక్షన్స్లోకి మార్చాలంటే 100తో కన్వర్ట్ చేయాలి. 25% అంటే ఎంత? సో అది చూడండి 25% 25/100 క్యాన్సిల్ చేసి 25 1 25 25 4 అంటే 1/4 వచ్చిందా ఫ్రాక్షన్లోకి లెక్క. ఎస్ సార్ లైక్ దట్ ఎవ్రీథింగ్ అలాగేనండి. ఎవ్రీథింగ్ అలాగే చేస్తే అంతా అలాగే వస్తుంది. ఇది కూడా చూడండి. ఒక్కసారి ఫోర్త్ క్వశ్చన్ చూడండి. 11 1/9%. సో దీన్ని ఫస్ట్ అసలు మిక్స్డ్లో ఉంది. నార్మల్ చేయండి. ఫస్ట్ ఇక్కడ మల్టిప్లై అవ్వద్ది, దాని తర్వాత అది ప్లస్ అవ్వద్ది. సో 11 1/9 ఫస్ట్ వచ్చి ఏమవుద్ది మల్టిప్లై అవ్వద్ది, తర్వాత అది ఎడిషన్ అవ్వద్ది. 11 9s 99 + 1 100/9. సో ఇప్పుడు ఆల్రెడీ మనం పర్సంటేజ్ కాబట్టి 1/100 వస్తుంది. ఫ్రాక్షన్ ఫామ్లో ఉంది కాబట్టి ఈ 100 క్యాన్సిల్ పోతే 1/9 ఇస్ ద ఫ్రాక్షన్ ఫామ్. సో అలాగే మిగిలిన సమ్స్ మీరు చెయ్యండి. సో 8 1/3 ఇవన్నీ కూడా అలాగే అండి. డెసిమల్స్లోకి ఎంత ఈజీగా ఇచ్చారు చూడండి. సమ్ ఇంపార్టెంట్ పర్సంటేజెస్ అండి. సో ఇది చెప్పి నేను క్లోజ్ చేస్తాను చూడండి. 33 1/3 లేదా 66 2/3 ఇలాంటివి ఏవి వచ్చినా కానీ సేమ్ అదే ఫ్రాక్షన్ అక్కడ వస్తాయి. సేమ్ ఫ్రాక్షన్ వస్తుంది మనకి. ఏదైతే ఫ్రాక్షన్ ఉందో అదే ఫ్రాక్షన్ సేమ్ అలాంటిది వస్తుంది. 6 1/4% అంటే 1/16. 6కు 16 వస్తుంది. అంటే ఇక్కడ 6 ఉంది కదా, 6కు 16 వస్తుంది. 16కి 6 వస్తుంది. ఇక్కడ 8కి 12 వస్తుంది, 12కి 8 వస్తుంది. అలాగా ఇది వచ్చి 7 1 7 2 14 అన్నట్టు క్యాన్సిల్ చేసుకున్నా. అప్పుడు 1/4 1/7లో పోద్ది. 1/7 ఇవి కొన్ని ఇంపార్టెంట్ ఫ్రాక్షన్స్ అండి. పర్సంటేజెస్ చాలా వరకు ఇవే రావడానికి ఉంటాయి. సో ఇవి రాసి ఇవి ఈరోజు వీడియోలో నేర్చుకోండి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చాలామంది కామెంట్ చేస్తారు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ అండి. అవునండి, ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ నోట్సే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నాన్ మ్యాథ్స్ వాళ్ళకు కూడా ఈజీగా అర్థం అవ్వద్దని. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో రేపు మళ్ళీ మనం ఇంకో కాన్సెప్ట్తో వస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకు ఈరోజు కాన్సెప్ట్ని తొందరగా ఎండ్ చేస్తానంటే
కొంచెం స్లైట్గా హెడేక్ ఉందండి. బట్ వీడియో మిస్ చేయకూడదు, స్కిప్ చేయకూడదు అన్న వ్యూతో చేయడం అయితే జరుగుతుంది. హోప్ మీరు రాసుకున్నారని అనుకుంటున్నాను. సో వీటిని రేపటి రోజున వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.